గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఒక పాతుపోయిన వ్యవస్థ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా దాదాపు 4,42,00,000 మంది ప్రజానికానికి ప్రతి నెల మేము అందించే పీడిఎస్ సరుకులు, ఆ ప్రక్రియలో భాగంగా నాణ్యత లోపం కావచ్చు, లేదా ఒక వ్యూహంతో పక్కదారి పట్టించాలని చాలా లోతుగా వాళ్ళు చేసిన ప్రయత్నాలు, వీటన్నిటినీ అధ్యయనం చేసుకుని ఎప్పటికప్పుడు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మాకున్న వెసులుబాటు చట్ట రూపంలో కానివ్వండి, అధికార యంత్రాంగం కానివ్వండి, ఇతర డిపార్ట్మెంట్లతో మేము చేయాల్సిన కోఆర్డినేషన్ కానివ్వండి, కోఆపరేషన్ కానివ్వండి, వీటన్నిటినీ బేస్ చేసుకుంటూ ఒక బలమైన పోరాటం చేస్తూ వచ్చాం. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం కాకినాడ పోర్టులో ఏ విధంగా అక్రమ రవాణా జరుగుతుందో దానిపైన అక్కడ లోతుగా అధ్యయనం చేసి అక్కడ క్రిమినల్ కేసెస్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ సీజ్ చేయడం కానివ్వండి, చట్టపరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు వారిపైన తీసుకుని ఇటువంటి పరిస్థితులు మరి ఇంకోసారి రాకూడదనే ఆలోచనతోటి 3 చెక్ పోస్టులు నిర్మాణం చేసి అక్కడి నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకు ఏదైతే ఇతర దేశాలకి వాళ్ళు ఎగుమతి చేస్తున్నారో అందులో ఎక్కడ కూడా మన దేశానికి సంబంధించిన మన పీడిఎస్ రైస్ ఉండకూడదనే ఆలోచనతో తనిఖీలు చేసుకుంటూ మేము ఆ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇప్పుడు వరకు 14 నెలల్లో 5,65,000 క్వింటాళ్ళు బియ్యం మేము స్వాధీనం చేసుకున్నాం. దీని ధర దాదాపు 245 కోట్ల రూపాయలు. ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకోలేదు. 5 సంవత్సరాల్లో మొత్తం వాళ్ళు చేసింది 5,30,000 క్వింటాల్. దాదాపు 230 క్రిమినల్ కేసెస్ పెట్టాం. చాలా చోట్ల కోర్టులో ఈ పోరాటం జరుగుతోంది. ఈ అవగాహనలో మాకు అర్థమైంది ఏంటంటే, విశాఖపట్నం నుంచి కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చినప్పుడు, గతంలో కూడా నేను కంటైనర్ పోర్ట్ సందర్శించాను, జేసీ గారు ఉన్నారు అప్పుడు. ఆ రోజు కూడా మేము హెచ్చరించాం అందరికీ. మేము చేసే ఈ ప్రక్రియ ఎక్కడ కూడా సక్రమంగా న్యాయబద్ధంగా వాళ్ళు చేసుకున్న వ్యాపారంలో ఎక్కడ కూడా మేము అడ్డుపడం. కానీ మన దేశ సంపద, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇంత భారీ స్థాయిలో డబ్బులు వెచ్చించి దాదాపు 46 రూపాయల కిలో బియ్యం మనం ప్రతి నెల సరఫరా చేస్తున్నప్పుడు ఈ విధంగా అవగాహన లేకపోవడం వలనో, స్థానికంగా ఉన్న కొన్ని సమస్యల వలనో, లేదా ఇందాక నేను అన్నట్టు పాతుపోయిన మాఫియా వలనో ఒక మార్పు తీసుకురావాలనే తపనతోటి మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. గతంలో మేము ఒక లారీని ఆపి అందులో ఉన్న బియ్యాన్ని మేము పరిశీలించి, మాకు కూడా ఒక వ్యవస్థ ఉంది. ట్రైనింగ్ అయిన టెక్నికల్ అసిస్టెంట్లు ఉంటారు, సీనియర్ అధికారులు ఉంటారు. సీజ్ చేసిన శాంపుల్ని మేము ల్యాబ్కి పంపించి ల్యాబ్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. దీని గురించి మేము కొంచెం లోతుగా అధ్యయనం చేసి ఏ విధంగా మేము క్విక్ రెస్పాన్స్ చేయగలుగుతాం. ఎందుకంటే కస్టమ్స్ అధికారులతోటి, విశాఖపట్నం పోర్ట్ అధికారులతోటి, ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ లాజిస్టిక్స్ హబ్లో ఉన్న యాజమాన్యంతో మేము అనేక సందర్భాల్లో సమావేశం నిర్వహించినప్పుడు బిజినెస్ ఆటంకం కలగకుండా దయచేసి మేము మాకు సహకరించమని వాళ్ళు కోరినప్పుడు తూచా తప్పకుండా దాన్ని పాటిస్తాం. ఎక్కడ కూడా మీకు మీ బిజినెస్ వ్యాపారాల్లో ఇబ్బంది కలగకుండా, విశాఖపట్నానికి చెడు పేరు రాకుండా చూడాలనే మా ప్రయత్నం.
ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వారిపైన మాత్రం కఠినంగా వ్యవహరిస్తాం. ఎన్ఫోర్స్మెంట్ అనేది మా డ్యూటీ, ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. అందులో భాగంగా నిన్నటి నుంచి విశాఖపట్నంలో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 చెక్ పోస్టులు కూడా ఎక్కడైతే కంటైనర్స్ జరుగుతాయో, గేట్వే సిఎఫ్ఎస్ శీలానగర్, శ్రావణ్ సిఎఫ్ఎస్ శీలానగర్, మూడోది విపిఎల్ ఇంటెగ్రల్ సిఎఫ్ఎస్ పెడగంట్యాడ, ఈ 3 ప్రాంతాల్లో కూడా 33 మంది సిబ్బంది కొరత కూడా ఉంటుందనే భావన మా జేసీ గారు, కలెక్టర్ గారు చెప్పినప్పుడు కమిషనర్ గారు ఇమీడియట్గా స్పందించి స్థానికంగానే మీరు హైర్ చేసుకోవచ్చు అనే ఉత్తర్వులు జారీ చేశారు. సో 3 షిఫ్ట్లు 24 గంటలు కూడా పర్యవేక్షించే విధంగా 33 సిబ్బందిని మేము ఈ రోజున ప్రత్యేకంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ కోసం, ఎందుకంటే రాష్ట్రాల పేరు నేను చెప్పను కానీ ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న సరుకును కూడా మనం ఖచ్చితంగా సూక్ష్మంగా చూడాలి. ఎందుకంటే మన ప్రాంతాన్ని నుంచి ఎగుమతి అవుతున్నప్పుడు మనకు ఆ చెడు పేరు రాకూడదు. ఇందులో ఎక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్లో రాజీ పడినట్టు ఎవరైనా కానివ్వండి అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పకుండా మేము సీరియస్గా తీసుకుంటాం. అధికార యంత్రాంగాన్ని కూడా అదే చెప్పారు, ఎక్కడ కూడా ఉపేక్షించాం. ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మాది. సో 100% ఆ మార్పు తీసుకొచ్చే విధంగా, ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకునే విధంగా మేము రైతాంగం దగ్గర నుంచి సేకరిస్తున్న ధాన్యాన్ని మంచి క్వాలిటీ సరఫరా చేసేటట్టు మా వంతు మేము ప్రతిరోజు కృషి చేస్తూనే ఉన్నాం. మిల్లలతో కూర్చుంటున్నాం, ఎఫ్సిఐతో కూర్చుంటున్నాం. ఆ చర్చల్లో మేము ఏ విధంగా మేము దీన్ని మెరుగుపరచవచ్చు, వినియోగదారులు పొరపాటున తెలియక ఇంత హై న్యూట్రిషన్ వాల్యూ ఉన్న బియ్యాన్ని తక్కువ ధరకు అమ్మేస్తుంటే ప్రభుత్వానికి కూడా దీనిపైన ఒక ఆందోళన వస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సహకారంతో అనేక సంస్కరణలు మేము తీసుకొచ్చాం ఈ సంవత్సర కాలంలో. అందులో భాగంగా ఈరోజు మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాం మొబైల్ కిట్స్ తీసుకొచ్చాం. ఈ మొబైల్ కిట్స్ ద్వారా 700 కిట్స్ మేము సిద్ధం చేశాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఇమ్మీడియట్గా మేము సరుకు వెరిఫై చేయడానికి ఈ ప్యాన్లో మేము రైస్ శాంపుల్ తీసుకున్నాక ముందుగా ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది. ఆ స్ప్రే బాటిల్లో ఉన్న ఆ క్లోరైడ్ సొల్యూషన్ని, దాని తర్వాత పొటాషియం థయోసైనేట్ సొల్యూషన్ని స్ప్రే చేసి అది రంగు మారగానే, అది ఎర్రపు రంగుకు మారితే అది పీడిఎస్ రైస్గా మేము నిర్ధారించే విధంగా మా అధికారులు దీని గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి ఒక అద్భుతమైన సొల్యూషన్ తీసుకొచ్చారు. ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్. దేశంలో ఎక్కడ ఈ విధంగా ఆలోచించలేదు. ఒక మార్పు తీసుకొస్తున్నాం, కొత్త సంస్కరణ తీసుకొస్తున్నాం. మన రాష్ట్రంలో మన అందరం గర్వపడే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి ప్రజలకి మేము అందిస్తున్న ఈ పీడిఎస్ రైస్ని, ఆ వ్యవస్థని ఆధునికరణ యుగంలో కొత్త టెక్నాలజీని వాడుతూ అట్ ద సేమ్ టైం వినియోగదారులకి ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదనే తపనతోటి మా శాఖ ఈరోజు పనిచేస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మా దగ్గర ఉన్న డేటా లెగసీ డేటా అండి. ఏదైతే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉన్న హౌస్ హోల్డ్ డేటా ఏదైతే ఉందో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధార్ డేటా ఏదైతే ఉందో, ఆ రెండింటిని అనుసంధానం చేసి మా కమిషనర్ గారు దీని గురించి ఒక లోతుగా అవగాహన తెచ్చుకునే విధంగా ఒక ప్రక్రియ చేశాం. ఫస్ట్ టైం మేము రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి మేము అనుసంధానం చేసి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న డెత్ రిజిస్ట్రీతో కూడా మేము అనుసంధానం చేశాం. ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా చనిపోయిన వ్యక్తుల డేటా ఇమీడియట్గా తొలగిపోతుంది. ఇది గతంలో ఎప్పుడు జరగలేదు. కొత్తగా ఎవరైతే దంపతులు ఉన్నారో, ఎవరైతే ఫ్యామిలీలో అడిషనల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మేము దాదాపు ఒక 2 months క్యాంపెయిన్ చేసి వాళ్ళకి వెసులుబాటు కల్పించాం. అడ్రస్ చేంజ్ కూడా మేము వెసులుబాటు కల్పించాం. ఫ్యామిలీ స్ప్లిట్టింగ్ ఆప్షన్ మాత్రం ఈ రోజు వరకు ఇంకా రాలేదు. అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఆ ఆప్షన్ వస్తుంది. ఒక్క నిమిషం చెప్తానండి. ఎక్కడైతే పోర్టబిలిటీ ఉందో, అంటే ఎవరైతే పాపం
ఉద్యోగ అవకాశాల కోసమో లేకపోతే చదువు కోసమో వలసలకు వెళ్ళారో వాళ్ళు మాత్రం ఒరిజినల్గా రిజిస్టర్ అయిన చోట వాళ్ళ కార్డు తీసుకోవాలి. ఆ నిబంధన ఎందుకు పెట్టామంటే గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. అటువంటి పొరపాట్లు జరగకూడదని, రేషన్ డీలర్ల దగ్గర ఈ కార్డు ఉండిపోకూడదని, సచివాలయం దగ్గరికి ఆ సిబ్బంది వాళ్ళు అందజేసి దానికి ఒక యాప్ కూడా డిజైన్ చేశారు మా కమిషనర్ గారు. ప్రతి కార్డుకి ఎవరైతే రిసీట్ తీసుకుంటున్నారో ఆ రిసీట్ ఇమీడియట్గా మా యాప్లో రిజిస్టర్ అవుతుంది టు కన్ఫర్మ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద పర్సన్. ఆ విధంగా మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. కొన్ని ఇబ్బందులు కలగచ్చు, కానీ నేను మీకు మాటిస్తున్నాను, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 29,752 రేషన్ షాపుల్లో పోర్టబిలిటీ మేము ఓపెన్ చేసాం. ఎవరైనా ఎక్కడైనా తీసుకోవచ్చు రేషన్, దాంతోపాటు మీరు ఇప్పుడు మేము ఇష్యూ చేసిన రైస్ కార్డ్స్ ఎక్కడైతే మేము మా దగ్గర ఉన్న డేటా ప్రకారంగా ఒరిజినల్ అడ్రస్కి పంపించాం, ఆ ఒరిజినల్ అడ్రస్ దగ్గర పోయి తీసుకోవాలి. సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొంచెం సమయం పడుతుందండి. ఒక మార్పు అనేది ఖచ్చితంగా మొదలైంది. చాలా లోతుగా అధ్యయనం చేసి అంతర్జాతీయ సంస్థలతో మన కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా న్యూట్రిషన్ వాల్యూ పెంచాలి, ప్రతి మానవుడికి ఏ విధంగా మనం ఉపయోగపడగలుగుతాం భారతదేశంలో ఆలోచించి ఈ ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ అంటారు, ఎఫ్ఆర్కే అంటారండి, వాటిని 1% ప్రతి బస్తాలో కూడా కలుపుతాం. దాంట్లో అనేక వైటమిన్స్ ఉంటాయి. మన బాడీకి ఉపయోగపడే ఆ కర్నల్స్ని తెలియక కొంతమంది ప్లాస్టిక్ రైస్ వచ్చిందనే భావన వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే బియ్యంతో పాటు 100 కిలోల బియ్యంలో 1 కిలో ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ కలుపుతాం. పౌష్టికాహారం పెంచడానికి కోసం, మనకు రావాల్సిన న్యూట్రియంట్స్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గైడ్లైన్స్ ప్రకారంగా ఇది జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే కార్యక్రమం. సో ఖచ్చితంగా మీ సలహాలు సూచనలు ఇందులో కరెక్ట్. రాబోయే రోజుల్లో కూడా నేను ఇంకో మాట ఇస్తున్నాను, మీకు బహిరంగానే చెప్తున్నాను, ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా మీరు క్వాలిటీ కూడా చూస్తారు, మీరు మెరుగుపడే విధంగా. సో ఆ మెరుగుపడిన బియ్యాన్ని మేము ప్రజలకు అందిస్తున్నప్పుడు ఈ ఒక సిస్టమేటిక్ క్యాంపెయిన్ ఒకటి తీసుకెళ్ళి ప్రజలకు అవగాహన కలిగే విధంగా తప్పకుండా మేము ఆ కార్యాచరణ రూపొందిస్తాం. టుడే వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ స్మార్ట్ రైస్ కార్డ్స్ ఆల్సో. ఫర్ ద ఫస్ట్ టైం దీస్ రైస్ కార్డ్స్ హ్యావ్ QR codes also. So we are able to get technical data on a real time basis now. We know exactly where you have gone and taken your ration, from which shop, and how much has that fair price shop dealer has drawn stocks from us, and we can immediately tally. దీంతో పాటు మీరు అడిగిన ప్రశ్నకి 4,42,00,000 మందికి లబ్ధిదారులకి ఈ కార్డులు సరఫరా జరిగిపోయినాయి. రాబోయే రోజుల్లో మేము ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఖచ్చితంగా ఈ రోజు వరకు 89% మాకు ప్రతి నెల వినియోగిస్తున్నారనే విషయం మాకు టెక్నికల్గా వస్తున్న సమాచారం. ఈ 11% వాళ్ళు ఊర్లో లేకపోవడం వలన, లేదా ఏమైనా వినియోగించుకోవడం లేదా, కొంతమంది రైస్ కార్డుని ఐడి కార్డులుగా మార్చేసుకున్నారు కాబట్టి ఎక్కువగా దానిపైన ఆధారపడుతున్నారు కాబట్టి అది కూడా మాకు ఒక సమస్య. ఎందుకంటే 5 కోట్ల జనాభాలో ఈరోజు 4,42,00,000 మందికి రైస్ కార్డ్స్ ఇచ్చామంటే దాని వెనక ఒక సోషల్ కాజ్ కూడా ఉంటుంది. ప్రభుత్వ పథకాలు రావేమో అనే ఒక ఆందోళనతోటి చాలామంది ఆ కార్డ్స్ కూడా ఉంచుకోవచ్చు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.